హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో అసలు కన్స్ట్రెయింట్ అంటే ఏంటి, దాన్ని ఎలా క్రియేట్ చేయాలి, వాటి సింటాక్స్ ఏంటి అన్నీ చూద్దాం. ఫస్ట్ థియరిటికల్గా చూద్దాం, తర్వాత ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. ఫస్ట్ అసలు కన్స్ట్రెయింట్స్ అంటే ఏంటంటే డేటా వ్యాలిడిటీ కోసం మనం ఈ కన్స్ట్రెయింట్స్ యూజ్ చేస్తాం. అంటే ఇప్పుడు మనం టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఎలాంటి టైప్ ఆఫ్ డేటా కావాలి, అది మనకి ఎలా ఉండాలి, ఒక కండిషన్ లాగా అనమాట. కన్స్ట్రెయింట్స్ ఒక రూల్స్ మనం సెట్ చేయొచ్చు అనమాట టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు. వీటినే మనం కన్స్ట్రెయింట్స్ అంటాం. మనం ఇంకా టెక్నికల్గా చెప్పుకోవాలంటే కన్స్ట్రెయింట్స్ ఆర్ యూజ్డ్ టు లిమిట్ ద టైప్ ఆఫ్ డేటా దట్ కెన్ బి ఇన్సర్టెడ్ ఇంటూ ఏ టేబుల్. ది మెయింటైన్ డేటా కన్సిస్టెన్సీ అండ్ కరెక్ట్నెస్ అనమాట. ఇప్పుడు ఏదైతే చెప్పామో సేమ్ అదే డెఫినేషన్, కొంచెం టెక్నికల్గా చెప్పాము అంతే. కమింగ్ టు టైప్స్ ఆఫ్ కన్స్ట్రెయింట్స్, దెర్ ఇస్ ఎ ఫస్ట్ టైప్ నాట్ నల్ అనమాట. ఈ నాట్ నల్ అంటే ఏంటంటే మనకి ఒక టేబుల్లోకి మనం ఒక డేటాని ఎంటర్ చేస్తున్నప్పుడు అది నల్ వాల్యూ అయి ఉండకూడదు. అంటే డూప్లికేట్ అయి ఉండొచ్చు కానీ నల్ వాల్యూ అయి ఉండకూడదు. మనం దాని సింటాక్స్ ఇలా ఉంటుంది అనమాట. ఐడి ఒక కాలం నేమ్ రాసి దాని తర్వాత దాని డేటా టైప్ మెన్షన్ చేసి దాని తర్వాత కన్స్ట్రెయింట్ నేమ్ మెన్షన్ చేస్తాం. ఇలాగా కన్స్ట్రెయింట్ నేమ్ మెన్షన్ చేస్తాం అనమాట. సో ఇది నాట్ నల్ అనమాట. కాలంలో నల్ వాల్యూస్, ఎంటీ వాల్యూస్ ఉండకుండా చూసుకునేదే నాట్ నల్ కన్స్ట్రెయింట్. కమింగ్ టు యూనిక్, ఈ యూనిక్ ఏం చేసిద్దంటే కాలంలో ఉన్న ప్రతి డేటా డిఫరెంట్గా ఉండాలి, అంటే యూనిక్గా ఉండాలి అనమాట. సో నల్ వాల్యూస్ ఉండొచ్చు, దీనిలో నల్ వాల్యూస్ ఉండొచ్చు కానీ డూప్లికేట్ డేటా ఉండకూడదు. ఎన్ష్యూర్ దట్ ఆల్ కాలమ్స్ ఇన్ ఏ కాలం, ఆల్ వాల్యూస్ ఇన్ ఏ కాలం ఆర్ డిఫరెంట్ అనమాట. దీనికి సింటాక్స్ ఇది ఇలా ప్రతిదానికి ఒకేలాగా ఉంటుంది సింటాక్స్, జస్ట్ మనం ఆ కన్స్ట్రెయింట్ నేమ్ మారుస్తాం అంతే. ఇది ప్రైమరీ కీ కన్స్ట్రెయింట్ అనమాట. మనం ఇవి ఎక్కువగా వాడతాం టేబుల్స్ క్రియేట్ చేసేటప్పుడు. ఈ ప్రైమరీ కీ ఒకటి, ఈ ఫారిన్ కీ ఒకటి, ఈ రెండు బాగా ఎక్కువగా వాడతాం. ఈ రెండు టేబుల్స్ క్రియేట్ చేసినప్పుడు ఈ రెండు బాగా ఉపయోగపడతాయి. తర్వాత వీడియోలు మీకు ముందు ఇంకా బాగా అర్థమవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జస్ట్ కన్స్ట్రెయింట్స్ అంటే ఏంటని తెలుసుకొని చాలు. దిస్ ఎనఫ్ ఫర్ దిస్. ఈ ప్రైమరీ కీ కన్స్ట్రెయింట్ ఏంటంటే యూనిక్లీ ఐడెంటిఫై ఈచ్ రికార్డ్. దీని ప్రాపర్టీస్ ఎలా ఉంటాయంటే నాట్ నల్ అండ్ యూనిక్ అన్నమాట. అంటే ఇప్పుడు ఈ ప్రైమరీ కీ బదులు మనం ఈ రెండు కూడా యూజ్ చేయొచ్చు, నాట్ నల్ అండ్ యూనిక్. నాట్ నల్ అంటే ఏంటి, నల్ వాల్యూస్ ఉండకూడదు. యూనిక్ కీ కన్స్ట్రెయింట్ అంటే ప్రతి వాల్యూ యూనిక్గా ఉండాలి. కాబట్టి మనకి ఈ రెండింటిని ఇది అని చెప్పుకోవచ్చు అనమాట. మనం ఒకే కాలంలో మోర్ దెన్ వన్ కన్స్ట్రెయింట్ కూడా అప్లై చేయొచ్చు. సో అలా ఉంటుంది. దీనికి ఎలా ఉంటుంది అంటే దీనికి కూడా సేమ్ దానిలాగే అనమాట. ప్రైమరీకి అలాగా మల్టిపుల్ కాలమ్స్కి అప్లై చేసేటప్పుడు దీనికి కాంపోజిట్ కీ అని ఉంటుంది. అంటే కాంపోజిట్ కీ అంటే ఎలా అంటే ప్రైమరీ కీ అనేది మోర్ దెన్ వన్ కాలం, 2 కాలమ్స్కి అప్లై చేయొచ్చు అనమాట ఎట్ ఏ టైం ప్రైమరీ కీని. దాన్నే మనం కాంపోజిట్ కీ అంటాం. దీని గురించి ఇప్పుడు అంత అవసరం లేదు, ఫ్యూచర్లో బాగా అర్థమవుతుంది మీకు. ఫారిన్ కీ ఏంటంటే ఒక టేబుల్లో ఉన్న ఒక కాలంకి ఇంకో టేబుల్లో ఉన్న ఒక కాలం, సేమ్ టైప్ ఆఫ్ కాలమ్స్కి రిలేషన్ బిల్డ్ చేస్తుంది అనమాట. ఆ రిలేషన్ మనకి ఎందుకు కావాలంటే ఈ రెండు టేబుల్స్లో ఉన్న కామన్ టైప్ ఆఫ్ రికార్డ్స్ని, అంటే కామన్ రికార్డ్స్ని కానీ ఇలా మనకి ఏ రికార్డ్స్ కావాలంటే ఆ రికార్డ్స్ని రెండు టేబుల్లో ఉన్న డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మనం ఈ ఫారిన్ కీని వాడతాం అనమాట. దీనికి ఇలా ఉంటుంది సింటాక్స్. ఫారిన్ కీ స్టూడెంట్ ఐడి రెఫరెన్సెస్ టేబుల్ ఐడి. మీకు ఇంకా తర్వాత బాగా తెలిసిద్ది, ఇప్పుడు జస్ట్ ఇలా తెలుసుకోండి చాలు. చెక్ కన్స్ట్రెయింట్ ఎలా ఉంటుందంటే మనం ఏదైనా డేటాని ఒక కాలంలోకి ఎంటర్ చేస్తున్నప్పుడు ఆ డేటా అనేది చెక్ చేసింది అనమాట. ఇప్పుడు మనం ఏజ్ కాలంలోకి మనం ఏజ్ ఎంటర్ చేస్తున్నాం. మనం ఆల్రెడీ కన్స్ట్రెయింట్ ఎలా ఇచ్చామంటే కన్స్ట్రెయింట్ ఇప్పుడు చెక్ అని పెట్టి ఇక్కడ ఉంది కదా, చెక్ ఏజ్ ఈక్వల్ టు 18 అని ఉంది కదా.
ఇలా ఉన్నప్పుడు మనం ఏజ్ 17 ఇస్తే అది తీసుకోదు. ఎందుకంటే మనం ఏజ్ గ్రేటర్ దాన్ 18 పెట్టాం కాబట్టి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 అంతకంటే ఎక్కువ ఇస్తే మాత్రమే ఆ కాలంలో డేటా ఎంటర్ అవుతాయి. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ చెక్ కన్స్ట్రైంట్. కమింగ్ టు డిఫాల్ట్ కన్స్ట్రైంట్, ఇదేంటంటే నువ్వు ఒక కాలంలో ఏదైనా వాల్యూ నువ్వు ఇవ్వటం మిస్ అయినా అది ఆటోమేటిక్గా డిఫాల్ట్గా ఆ వాల్యూని ఇచ్చిద్ది అనమాట. ఇప్పుడు నువ్వు కంట్రీస్, ఇప్పుడు కొన్ని 2-3 కాలమ్స్ తీసుకొని కంట్రీ నేమ్ ఎంటర్ చేస్తున్నావు అనమాట. కంట్రీ నేమ్ ఇక్కడ అమెరికా, ఆస్ట్రేలియా, చైనా అలాగే ఎంటర్ చేస్తున్నావు. ఇక్కడ నువ్వు ఒక మిస్ చేసావు. ఈ కాలంలో నువ్వు ఎంటర్ చేయడం మిస్ చేసావు. అక్కడ డిఫాల్ట్గా ఇక్కడ మనకి ఇండియా అని తీసుకుంది, ఎందుకంటే మనం అక్కడ డిఫాల్ట్లో ఇండియా అని ఇచ్చాం కాబట్టి. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ డిఫాల్ట్ కన్స్ట్రైంట్ అనమాట. దీని సింటాక్స్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. సింటాక్స్ అన్నిటికీ సేమ్ అండి, జస్ట్ మనం ఆ కన్స్ట్రైంట్ నేమ్ మార్చాలి అంతే. కమింగ్ టు ఆటో ఇంక్రిమెంట్, ఇదేం చేసేద్దంటే కాలంలో ఉన్న ఒక ఐడి అంటే ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటా అదే కాలంకి మనం ఆటో ఇంక్రిమెంట్ ఇచ్చామంటే అది డిఫాల్ట్గా ఎన్ని కాలమ్స్ ఉంటే అన్ని కాలమ్స్ వరకు ఇంక్రిమెంట్ అవుతానే ఉంటుంది. ఎన్ని రోస్ కావాలనుకుంటే అన్ని రోస్ వరకు ఆటో ఇంక్రిమెంట్ అవుతానే ఉంటుంది. మీరు డేటాని యాడ్ చేసేటప్పుడు ఇంకా ఐడిని స్పెషల్గా మీరు దాంట్లో డేటాని ఎంటర్ చేయవసరం లేదు, ఎందుకంటే అది ఆటోమేటిక్గా ఇంక్రిమెంట్ అవుతానే ఉంటుంది ఆటోమేటిక్గా. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఆటో ఇంక్రిమెంట్. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చేసి చూద్దాం వీటన్నిటిని. మనం ఇప్పుడు చెప్పినవన్నీ ప్రాక్టికల్గా చేసి చూద్దాం. ఫస్ట్ మీకు మనం చెప్పాను కదండి, క్రియేట్ డేటాబేస్ని ఎలా క్రియేట్ చేయాలో. క్రియేట్ డేటాబేస్ మన ఛానల్ పెడతాం. డేటాబేస్ని క్రియేట్ చేసిన తర్వాత దాన్ని యూజ్ చేయాలి. చెప్పాను కదా, ఇది కేస్ ఇన్సెన్సిటివ్, మీరు ఎలాగైనా ఇవ్వచ్చు. సో ఇప్పుడు మనం టేబుల్ని క్రియేట్ చేద్దాం. ఏ టేబుల్ స్టూడెంట్స్ అని క్రియేట్ చేద్దాం. ఇప్పుడు అన్ని వాల్యూస్ కవర్ అయ్యేలాగా, అన్ని కన్స్టెంట్స్ కవర్ అయ్యేలాగా మనం కొన్ని డీటెయిల్స్ ఇద్దాం. కొన్ని కాలమ్స్ క్రియేట్ చేద్దాం. ఐడి ఇంటీజర్ అని చెప్పి ఇప్పుడు ప్రైమరీకి ఆటో ఇంక్రిమెంట్ చెప్పాను కదా, మోర్ దెన్ వన్ కన్స్టెంట్ మనం ఇక్కడ ఇవ్వచ్చు. నేమ్ ఇద్దాం వ్యాకర్ ఆఫ్ 50. తర్వాత ఓకే ఏజ్ ఇంటీజర్, దీనికి మనం చెక్ ఇవ్వచ్చు. చెక్ ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20 ఇద్దాము. ఏజ్ అయిపోయిన తర్వాత ఈమెయిల్ వ్యాకర్ ఆఫ్ 50. తర్వాత యూనిక్, ఈమెయిల్ యూనిక్ ఉన్నది కదా, యూనిక్. ఇంకా తర్వాత ఫోన్ నెంబర్, కూడా ఓకే. ఫోన్ నెంబర్ బిగిన్ నాషనల్ ప్లస్ యూనిక్, 2 కన్స్టెంట్స్ ఇద్దాం అక్కడ కూడా. మనకి అన్నీ కవర్ అయ్యాయా? యూనిక్ వచ్చింది, నాషనల్ వచ్చింది, ఇంకా డిఫాల్ట్ ఒకటి రాలేదు కదా. సరే, కాలేజ్ నేమ్ అని చెప్పి వ్యాకర్ ఇద్దాం.
ఇక్కడ ఎంటర్ చేస్తే ఓకే, లేకపోతే డిఫాల్ట్ చేయండి అని ఇచ్చేద్దాం. అంతే, ఫినిష్. పని చేద్దాం, క్రియేట్ అయిపోయింది. మీకు చూపిస్తాను. డిస్క్రైబ్ మనం టేబుల్ నేమ్ ఎంటర్ చేస్తే మనం దాన్ని చూడవచ్చు. ఎందుకండి ఇలా ఉంటుంది ఐడి ఇంటీజర్. నల్ వాల్యూ సెలవు చేసిద్దా? చెయ్యదు. ఎందుకంటే మనం ప్రైమరీకి అప్లై చేసాం కాబట్టి. ప్రైమరీకి ప్రాపర్టీస్ ఏంటి? నాట్ నల్ అండ్ ప్లస్ యూనిక్. సో మనం ఆటో ఇంక్రిమెంట్ అప్లై చేసాం కాబట్టి ఆటో ఇంక్రిమెంట్. నేమ్, ఏజ్, ఈమెయిల్, ఫోన్ నెంబరు. ఫోన్ నెంబర్లో మనం నాట్ నల్ అప్లై చేసాం కాబట్టి నో చూపిస్తుంది. ఇక్కడ కీస్లో ఇది ప్రైమరీ కీ మనం అప్లై చేసాం. ఈమెయిల్, ఫోన్ నెంబర్కి మనం యూనిక్ అప్లై చేసాం కాబట్టి దానికి కూడా యూనిక్ చూపిస్తుంది. డిఫాల్ట్ కాలేజ్ నేమ్ జేఎన్టీ అని చెప్పి డిఫాల్ట్గా ఇచ్చేసాం కదా, దానికి డిఫాల్ట్. డేటా ఎంటర్ చేసి చూద్దామా? ఏజ్ 21. ఈమెయిల్, కాలేజ్ నేమ్ తీసేద్దాం. డిఫాల్ట్ ఇచ్చాం కదా. మనం ఇక్కడ ఫోన్ నెంబర్కి కూడా చెక్ కన్స్టెంట్ అప్లై చేయొచ్చు. గ్రేటర్ దాన్ జస్ట్ ఈక్వల్ టు 10 డిజిట్స్ అని చెప్పి అలాగా. ఈమెయిల్ ఏంటంటే ఇంకా ఫోన్ నెంబర్ అంటే ఫోన్ నెంబర్ మనం ఇంటీజర్స్లోనే ఇచ్చాం కాబట్టి లేదు. రన్ అయింది, ఒకసారి చూద్దాం. ఎంటర్. మన కాలేజ్ నేను వాళ్ళే కదా, డిఫాల్ట్గా ఎంటర్. ఇలా. That's it for today, guys. If you like this video, just like and share, subscribe. If you want more videos like this, just comment below. If you have any doubts, comment below. I will